Hello students, welcome back. Welcome back to my channel. Breaking news for AP Inter students. Inter syllabus కుదింపు బోర్డు పరీక్ష ఎత్తివేత. ఇంటర్ సిలబస్ ఎగ్జామ్స్ విధానంలో పరీక్షల విధానంలో మార్పులకు ఏపీ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఎంపీసీలో మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి 2 పేపర్లు, బైపీసీలో బాటనీ జువాలజీ 2 పేపర్లను కుదించాలని యోచిస్తోంది. మ్యాథ్స్లో 2 పేపర్లకు బదులుగా ఒకటే మ్యాథ్స్ పేపర్ని, అలాగే బాటనీ జువాలజీ బదులుగా బైపీసీ గ్రూప్ వాళ్ళకి ఒకటే బయాలజీగా మార్చాలని, సబ్జెక్టులని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని కుదించాలని యోచిస్తుంది. ఎన్సీఆర్టీకి అనుగుణంగా వాటిని ఒక్కో పేపర్గా మార్చాలని భావిస్తుంది. అలాగే సిబిఎస్ఈలో 11th క్లాస్కి 11th స్టాండర్డ్కి బోర్డు ఎగ్జామ్స్ ఉండవు. బోర్డు ఎగ్జామ్స్ లేకుండా ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బోర్డు ఎగ్జామ్స్ని ఎత్తివేసే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఆ విధంగా ప్రయత్నాలు ముందుకేస్తుంది. అయితే ఇంకా ఇది ప్రతిపాదన మాత్రమే. ఇవి ఇక్కడ ఇంకా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మరియు పేరెంట్స్ మరియు కాలేజీ మేనేజ్మెంట్లతో చర్చలు జరిగిన తర్వాతనే దీని గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉంది. ఇది ప్రతిపాదన మాత్రమే. దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఇంకా ఇంటర్లో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినవి, వొకేషనల్ సంబంధించిన సబ్జెక్టులను కూడా ఆప్టివ్స్గా ఇంకా ఆప్షనల్స్గా ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే ఇంటర్ బోర్డు ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్స్ ఎత్తివేయడం వల్ల ఈ మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి బాటనీ జువాలజీని కుదించడం వల్ల కొంచెం పిల్లల్లో సీరియస్నెస్ తగ్గిపోతుంది. కొన్ని చాప్టర్లు తగ్గించాలి, అంతేకాని అసలు సబ్జెక్టులే లేకుండా తీసేస్తే పిల్లల్లో సీరియస్నెస్ పోతుంది. అలాగే సబ్జెక్టు మీద గ్రిప్ పోతుంది. ఇంకా ఫస్ట్ ఇయర్కి కూడా ఎగ్జామ్స్ కనుక తీసేసినట్లయితే, అబాలిష్ చేసినట్లయితే పిల్లల్లో సీరియస్నెస్ తగ్గిపోయి ఇంకా వాళ్ళు క్యాజువల్గా తీసుకుంటారు ఎగ్జామ్స్ నుంచి అనే ఒక అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. త్వరలోనే ఈ విషయంపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.